పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంక సముద్ర తీరంలో గల తమ పొలంలో సమీప రైతు మైల ముత్యాలరావు తాము లేకుండా చేసి పొలంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపారని రైతు కొత్తపల్లి బాలాజీ ఆరోపించారు. సముద్ర తీరం సిఆర్జెడ్ పరిధిలో ఎటువంటి తవ్వకాలు నిర్వహించరాదని నిబంధనలు ఉన్నప్పటికీ తమ పొలంలో ఫెన్సింగ్ రాళ్లను తొలగించి తవ్వకాలు జరిపారని, దీనిపై సంబంధిత వ్యక్తిని ప్రశ్నించగా నా ఇష్టం, నా బ్యాక్గ్రౌండ్ నాకుంది, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నాడని తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. దీనిపై విచారణకు వచ్చి మీ పొలం మీ కొలతలతో అప్పచెప్తామని తెలిపారు. తప్ప సిఆర్జెడ్ పరిధి సముద్ర తీరంలో తవ్వకాలు జరిపిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా తమ పొలంలో ఇసుక తవ్వుకుపోయిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు కొత్తపల్లి బాలాజీ, మా నాన్నగారి పేరు సత్యనారాయణ, నాకు ఏపీ బాల్ అండి మాది. ఇది లంక గ్రామం, మైనవలంక గ్రామం. మా బావగారికి 1 ఎకరం పొలం ఉంది ఇక్కడ. అది నెల రోజుల క్రితం మట్టి తవ్వేశారండి ఇక్కడ, ఈ పక్క ఆ పక్క సరిహద్దు పొలాలలో. అయితే మేము వచ్చి మా పెద్ద మనుషులని తీసుకొచ్చి పేషెంట్ని తీసేయాలని అడిగాము రైతుల్ని. అయితే నెల రోజుల క్రితం మా తప్పేనండి, మేము కొద్దిగా ఈ పక్కన ఆ పక్కన గట్టేసుకుని ఇచ్చేస్తాం అన్నారు. అప్పటికి ఇంత తవ్వలేదండి. ఇప్పుడు 3 రోజుల క్రితం మొత్తం సముద్రం గట్టు పెద్ద దెబ్బతోటి సహా, ఇప్పుడు సముద్రానికి ఉన్న దెబ్బ అది ఆ కల కొడితే మొత్తం వెళ్ళిపోద్ది అనమాట అండి, ఊర్లు మునిగిపోతాయి. ఆ దెబ్బ కూడా తవ్వేశారు. అయితే మా బావగారు అబ్బాయి వచ్చి చూసి చెప్తే నేను ఆయన్ని అడిగాను, అవతల ఈ తవ్వుని అతన్ని అడిగితే నాకున్న బ్యాక్గ్రౌండ్ నాకుంది, మీరు నా పొలం నా ఇష్టం, మీ చేతనైన పని చేసుకోండి అన్న విధంగా కొద్దిగా రివర్స్గా మాట్లాడితే సరే అయితేనే అని చెప్పేసి నేను అన్ని కంప్లైంట్ అది రెడీ చేసి అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్కి, అలాగే కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి అందరికీ ఇచ్చాం. మొన్న 2 రోజుల క్రితం విఆర్ఓ గారు కూడా వచ్చి చూసి వెళ్ళారు. మరి రిపోర్ట్ ఏమి ఇచ్చారన్నది ఇంకా తెలియదండి. అయితే మధ్యలో ఎవరో నాయకులు ఎవరో వచ్చి, కార్యకర్తలు ఎవరో వచ్చి మేము చేసేస్తాం అయ్యి అని అన్నారంట. మేము దానికి ఒప్పుకోలేదు. ఏంటంటే సముద్రం ఏరియా ఇది, నా ఒక్కడదే కాదు, మొత్తం అది ములిగిందంటే కొట్టుకెళ్ళిపోయిందంటే మొత్తం ఊళ్ళు కొట్టుకెళ్ళిపోతుంది. అంత గట్టు కూడా తవ్వేశారండి. ఇప్పుడు అది దాన్ని ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకని నేను ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. విఆర్ఓ గారు కూడా వచ్చారండి, మైనవలంక విఆర్ఓ గారు లక్కు స్వామి గారు అంట. ఆయన నాకు ఫస్ట్ సారి పరిచయం. ఆయన వచ్చి చూసి మట్టి తవ్విందంతా చూశారు, ఫోటోలు అవి తీసుకెళ్లారు. కానీ ఆయన కరెక్ట్గా స్పందించలేదు. అది తవ్వుకెళ్ళిపోయారు, ఇది కరెక్ట్ కాదన్న మాట అనలేదు. ఎంతసేపు మీ పొలం మీకు అప్పచెప్పేస్తాను, సర్వేని తీసుకొస్తాను, మీ పొలం మీకు చేసి ఇచ్చేస్తాను అంటున్నారు. కానీ అది సిఆర్జెడ్ ఏరియా, ఇది తవ్వకూడదు, ఇక్కడ ఇది ఎలా తవ్వారు నాకు తెలియకుండా తవ్వారు అన్న మాట అంటలేదు ఆయన. మరి ఎవరు ప్రోద్బలం ఉంది వెనకాల ఏంటి, లేకపోతే ఎవరు ఇచ్చేస్తున్నారన్నది నాకేం తెలియట్లేదు. మాకు ఇది అయితే మొత్తం మీద మాకు న్యాయం చేయాలి. ఈ సముద్రం దెబ్బ మొత్తం తవ్వుకుని వెళ్ళిపోయారు. ఇది ఎన్ని వేలు ట్రాక్టర్లు తవ్వేశారు అన్నది అర్థం కావట్లేదు. ఈ పక్కన ఆ పక్కన మొత్తం తవ్వేశారు. 3 రైతుల మీద మేము కంప్లైంట్ ఇచ్చాం అన్ని డిపార్ట్మెంట్స్కి. మీరు న్యాయం చేయాలని కోరుతున్నాం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.